హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు కుకింగ్ వరల్డ్. ఈరోజు వీడియోలో ఇంట్లో మనం కోడిగుడ్లతో ఎప్పుడూ తయారు చేసుకునే రెసిపీస్లా కాకుండా ఇలా కొత్తగా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. నేను ఇప్పుడు చూపించే ప్రాసెస్లో ఒకసారి చేసుకుని వేడివేడి అన్నంలో కలుపుకు తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకు తింటారు, అంత బాగుంటుంది. ఇది తయారు చేయడం చాలా సింపుల్, బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ బాగా మరిగాక ఇలా ఒక కోడిగుడ్ని పగలగొట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చిటికెడంత పసుపు, చిటికెడంత ఉప్పు, అలాగే చిటికెడంత కారం వేసుకోవాలి. దీంతో పాటు కావాలంటే మనం మిరియాల పొడి, ధనియాల పొడి, అలాగే మసాలా పొడి ఫ్లేవర్ కోసం అయితే వేసుకోవచ్చు. ఒకవైపు అట్టు బాగా వేగాక రెండో వైపు కూడా బాగా వేగనిచ్చి తర్వాత ఈ అట్టుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడెక్కాక ఇంకొక కోడిగుడ్ని పగలగొట్టుకోవాలి. మనం ఎంతమందికి ఎంత క్వాంటిటీ తయారు చేసుకున్నాం అనుకుంటున్నామో దాన్ని బట్టి అయితే మనం కోడిగుడ్లు వేసుకోవాలి. మేము వచ్చేసి ఇందులోకి 3 eggs అయితే వేసుకుంటున్నాము. 3 eggs ఇలాగ ఆమ్లెట్స్ కింద అయిన తర్వాత ఒక ప్లేట్లోకి సెపరేట్ చేసుకోవాలన్నమాట. కావాలంటే మనం 2 eggsతో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద ఇంకొక కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడెక్కాక ఇందులో దాల్చిన చెక్క, కొద్దిగా జీలకర్ర, అలాగే బిర్యానీ సరుకులు ఉంటాయి కదా అవి వేసుకుని ఇప్పుడు ఇవి వేగాక ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయల్ని ఇప్పుడు కాసేపు బాగా వేగనిచ్చి ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేస్తే కొద్దిగా ఫాస్ట్గా మగ్గుతాయి అనమాట. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి క్లోజ్ చేసి స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. తర్వాత మూత ఓపెన్ చేసి ఒకసారి ఉల్లిపాయల్ని బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేయాలి. ఉల్లిపాయలకి పేస్ట్ అంతా బాగా కలిసేలాగా స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. కారం వేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇందులోకి కావాలంటే మనం టమాటా ముక్కలు కూడా వేసుకోవచ్చు. మేమైతే టమాటా ముక్కలు స్కిప్ చేస్తున్నాము. ఇప్పుడు ఇందులోకి సరిపడా వాటర్ వేసుకోవాలి. వాటర్ వచ్చేసి మనం ఎంత క్వాంటిటీ చేసుకుంటున్నామో దాన్ని బట్టి అయితే వేసుకోవాలన్నమాట. వాటర్ని ఇలా ఒకసారి బాగా కలుపుకున్నాక ఇలా కాసేపు అయిన తర్వాత బబుల్స్ కింద వస్తాయి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా మనం మసాలా పొడి వేసుకుని ఇందులో కావాలంటే మిరియాల పొడి వేసుకుని ఒకసారి గరిటెతో బాగా కలుపుకోవాలి. కాసేపు ఈ మిశ్రమం అంతా బాగా మరిగాక ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న ఆమ్లెట్స్ ఉంటాయి కదా, ఒక ప్లేట్లోకి సెపరేట్ చేసుకున్నాం కదా, ఆమ్లెట్స్ అన్ని ఈ గ్రేవీలోకి అయితే వేసుకోవాలి. ఇలా చూస్తున్నారు కదా బబుల్స్ కింద వచ్చినప్పుడు వేసుకోవాలన్నమాట, ఆయిల్ పైకి తేరి. ఇప్పుడు మూతతో క్లోజ్ చేసి ఒక 2 నిమిషాల తర్వాత మళ్ళీ మూత ఓపెన్ చేసి ఇప్పుడు కింద ఉన్న గ్రేవీ అంతా ఈ ఆమ్లెట్స్ పైన కొద్దిగా వేసుకుని మళ్ళీ మూతతో క్లోజ్ చేసి ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి కాసేపు ఈ కూరని ఒక 3 నిమిషాలు అయితే ఉడకనివ్వాలన్నమాట. 3 నిమిషాల తర్వాత మనం మూత ఓపెన్ చేసి చూస్తే ఇలా ఆయిల్ పైకి తేరి కూర అయితే బాగా ఉడుకుతుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఫ్లేవర్ కోసం చుట్టూ మనం ఇలా కొత్తిమీర రెబ్బలు అయితే వేసుకోవాలి. కొత్తిమీర మొత్తం వేసుకున్న తర్వాత ఇందులోకి మనం సన్నగా చీరి పెట్టుకున్న పచ్చిమిరకాయ ముక్కలు కూడా వేసుకుంటే టేస్ట్ అయితే అదిరిపోతుంది అనమాట, స్పైసీగా ఉండి. ఇలా ఇవి కూడా వేసుకుని ఒకసారి ఫైనల్గా ఇంకా మూతతో క్లోజ్ చేసి కాసేపు అయితే ఈ కూరను ఉడకనివ్వాలి. తర్వాత మనం మూత ఓపెన్ చేసి కింద ఉన్న గ్రేవీని అలాగే ఆమ్లెట్ని కలుపుకొని వేడివేడి అన్నంలో ఒక ముక్క తీసుకుని కలుపుకు తింటే టేస్ట్ అయితే అదిరిపోతుంది అనమాట. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. దీన్ని ఎగ్ ఆమ్లెట్ కర్రీ అని కూడా పిలుస్తారు. మీలో ఎంతమందికి ఇలాంటి వెరైటీ రెసిపీస్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.